ప్రతిధ్వనికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ఇప్పుడు దేశంలో అందరి దృష్టి ఇంధన పొదుపుపైనే. సాధ్యమైనంత ఆదా చేయడంతో పాటు ఇతర మార్గాలపై చాలా మంది దృష్టి పెడుతున్నారు. పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయాల్లో ముందు వరుసలో నిలుస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. కొంతకాలంగా మార్కెట్లోనూ ఈవీల జోరు కనిపిస్తోంది. అమ్మకాల లెక్క పెరుగుతోంది. బైక్ నుంచి కారు వరకు, ఆటోల నుంచి బస్సుల వరకు ప్రతి చోట ఈవీ సవారీలు చూస్తున్నాం. అయితే దేశీయ ఎనర్జీ ట్రాన్సిషన్ బాటలో ఆ వేగం ఆశించిన స్థాయిలోనే ఉందా? సిటీ రోడ్లపై రైళ్లు సరే, పల్లెబాటలో గతుకులను ఈ హరిత వాహనాలు అధిగమించగలుగుతున్నాయా? అందుబాటు ధరల నుంచి నమ్మకం కలిగించే నాణ్యతపై భరోసా వరకు దేశీయ ఈవీ రంగం ఎక్కడ ఉంది? సామాన్య ప్రజల్లోనూ కనిపిస్తున్న సాధారణ ప్రశ్నలివి. ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు ప్రదీప్ కరటూరి గారు, ఈవీ రంగ నిపుణులు, అండ్ ప్రొఫెసర్ మోహన వెంకటరామ్ గారు, రవాణా రంగ నిపుణులు. ప్రదీప్ గారు, వెంకటరామ్ గారు, నమస్తే అండి. ప్రదీప్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపు తర్వాత పెట్రోల్, డీజిల్కి ప్రత్యామ్నాయంగా అందరి చూపు ఉన్నది ఇప్పుడు ఈవీల వైపే. అంటే ప్రస్తుతం దేశీయ వాహన విపణిలో వాటి స్థానం ఎక్కడుందండి? ప్రస్తుతం మనం చూసుకుంటే 2025 సంవత్సరం గాను సుమారుగా 23 లక్షల కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్టర్ అయ్యాయండి భారతదేశంలో. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే 3 వీలర్స్, అంటే 3 వీలర్స్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు జరుగుతుంది. ముఖ్యంగా వాటి ప్రైస్ ఏదైతే చూస్తే అది చాలా వరకు పెట్రోల్ మరియు సిఎన్జి వెహికల్ ఎట్లా అయితే ఉంటుందో ఆల్మోస్ట్ అదే ప్రైస్ వల్ల 3 వీలర్స్లో బాగా పెరుగుతుందండి. అట్లానే 2 వీలర్స్ కూడా ఆల్మోస్ట్ 23 లక్షల వెహికల్స్లోనూ 2 వీలర్స్ ఆల్మోస్ట్ 60% రిజిస్టర్ అయ్యాయి. దాని తర్వాత 4 వీలర్స్, బస్సెస్ కూడా ఉన్నాయండి. కానీ ఎక్కువ 2 వీలర్స్, 3 వీలర్స్ బాగా రిజిస్ట్రేషన్స్ బాగా పెరుగుతున్నాయి. ఇంకా 4 వీలర్స్ చూసుకుంటే ఇంకా 5% లోపే మన కొత్త వెహికల్స్ రిజిస్టర్ అవుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే సుమారుగా 8% వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కింద రిజిస్టర్ అవుతున్నాయి. ఇంకా చాలా చేయాల్సి ఉంది చూసుకుంటే, ఎందుకంటే మన పక్కనే ఉన్న దేశం చైనా చూసుకుంటే సుమారుగా 60% కొత్త వెహికల్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్సే రిజిస్టర్ అయ్యాయండి 2025 సంవత్సరంలో. సార్, అమ్మకాల జోరు అయితే బాగానే ఉంది, కానీ ఇంకా పబ్లిక్లో చాలా వరకు అపోహలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఒక్కసారి ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ అవుదని, ఛార్జింగ్ స్టేషన్లు తక్కువ ఉన్నాయని. ఇప్పుడు వీటిలో పురోగతి ఎలా వస్తుందండి? బ్యాటరీ యొక్క రేంజ్ కూడా చాలా పెరిగిందండి గడిచిన 5 సంవత్సరాల్లో. ఇదివరకు 100 కిలోమీటర్లు అలా వచ్చే బ్యాటరీస్ 2 వీలర్స్కి ఇప్పుడు 120, 130, అలానే 4 వీలర్స్ కూడా ఇప్పుడు 400 కిలోమీటర్స్, 500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న వెహికల్స్ కూడా వస్తున్నాయండి మార్కెట్లో. సో నాకు తెలిసి చాలా వరకు అవి కంపెనీస్ కూడా కొత్త టెక్నాలజీస్ తీసుకురావడం వల్ల అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తున్నాయి. కానీ కొన్ని సెక్టర్స్ లో ఏదైతే ట్రక్కింగ్ సెక్టర్, ఈ హెవీ డ్యూటీ సెక్టర్ లో మాత్రం ఇంకా పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పెరగాల్సి ఉందండి. వెంకటరామ్ గారు, ప్రపంచ సగటు ఈవీ అమ్మకాల వాటా 25 నుంచి 30% ఉంటే మన భారత్ లో 8.5% దగ్గరే ఉండడానికి కారణం ఏంటండి? వెహికల్ ఓనర్షిప్ మీరు తీసుకుంటే ఈవెన్ టుడే మనకి ఇండియాలో పర్ 1000 పీపుల్ కార్ ఓనర్షిప్ ఓన్లీ 35 to 40 ఉందమ్మా. ఈ రోజు కూడా ప్రతి 1000 మందికి ఓన్లీ 35 నుంచి 40 మందికే కార్లు ఉన్నాయి. విలేజెస్ లో అయితే ఆ ఓనర్షిప్ ఇంకా తక్కువ. అంటే ఇంత మనం అడ్వాన్స్ అవుతున్నాము, 2047 వికసిత భారత్ అనుకుంటున్న పరిస్థితిలో కూడా 7.7 to 8% ఆఫ్ ది టోటల్ హౌస్ హోల్డ్స్ ఆఫ్ ఇండియా మనకి మాత్రమే ఓనర్షిప్, కారు ఓనర్షిప్ ఉంది. అయితే 2 వీలర్ విషయంలో అక్కడ ర్యాపిడ్ మోటరైజేషన్ జరిగి, ఎందుకంటే మిడిల్ క్లాస్, ఈవెన్ బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ దే ఆప్ట్ ఫర్ 2 వీలర్స్. అందువల్ల దాదాపు 50 to 60% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా మనకి 2 వీలర్ ఓనర్షిప్ ఉంది. అందువల్ల ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఫోకస్ ఫస్ట్ ఇండియన్ గవర్నమెంట్ కూడా 2 వీలర్ మీద ముందు పెడుతూ తర్వాత 4 వీలర్స్ అండ్ అదర్ వెహికల్స్ మీద ఫోకస్ చేసే పరిస్థితి వచ్చిందండి. అందువల్ల ఏమిటంటే ఓవరాల్గా ఆప్టింగ్ ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఆప్షన్ జరుగుతూ ఉంది, కానీ మనం అనుకున్నంత పేస్లో జరగటం లేదు. దానికి వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. నెంబర్ 1, కాస్ట్, అప్ ఫ్రంట్ కాస్ట్. సో అక్రాస్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ కార్ యూ హ్యావ్ టు పే మోర్. మీకు ప్రదీప్ గారు చెప్పినట్టుగా 3 వీలర్ మోటరైజ్డ్ 3 వీలర్ ఎలక్ట్రికల్ ఈవీ అయితే రిలేటివ్గా పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ 4 వీలర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ 2 వీలర్స్ కూడా 20 to 30% ఇన్ మెజారిటీ కేసెస్ డిఫరెన్స్ ఉంటుందండి. అందువల్ల అప్ ఫ్రంట్ ముందు మనం పే చేయాలి అనే దగ్గర ఈవెన్ పేరెంట్స్ కూడా దే ఆర్ థింకింగ్ ట్వైస్. అండ్ అఫ్ కోర్స్
అంతకుముందు ఉన్నంత ప్రాబ్లం ఇప్పుడు లేదు రిగార్డింగ్ ఛార్జింగ్. ఎందుకంటే డొమెస్టిక్ ఫ్రంట్లో ఛార్జ్ చేసుకునే 2 వీలర్స్కి ఆ ప్రాబ్లం లేదు. బట్ 4 వీలర్స్కి వీ హ్యావ్ దట్ ప్రాబ్లం ఫర్ లాంగ్ డ్రైవ్స్ అమ్మా. రైట్ సార్. ప్రదీప్ గారు, వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ఈ మళ్ళీ చర్చిద్దాం. స్లోగా అవడానికి. ప్రదీప్ గారు, కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి 30% ఈవీ వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఆ దారిలో మనకున్న సానుకూలతలు ఏంటండి? మేడం, అది 30% టార్గెట్ ఏదైతే చూసుకుంటే ఈవీ 30 at 2030 సానుకూలత అయితే ఖచ్చితంగా మన డిమాండ్ సెంటర్ చూసుకుంటే ఇండియాలో ఎస్పెషల్లీ కమర్షియల్ యూస్ కేస్ ఏదైతే ఇప్పుడు ఢిల్లీ చూసుకున్న, బెంగళూరు ఇలా అర్బన్ సిటీస్ చూసుకుంటే 2 వీలర్స్ అయితే చాలా వరకు కూడా ఎలక్ట్రిక్ ఆల్రెడీ అవుతున్నాయండి. ఎందుకంటే ప్రధానంగా 2 వీలర్స్లో సుమారుగా మనం 100 కిలోమీటర్స్ నుంచి 200 కిలోమీటర్స్ ఏవైతే ఈ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ చేస్తున్నారో వాళ్ళకి ఆపరేషనల్ కాస్ట్ చూస్తే చాలా తక్కువ అవుతుంది పెట్రోల్ వెహికల్స్ ఉంటే. సో ఆ 2 వీలర్ కేటగిరీలో ఖచ్చితంగా మనం 30% చేరుకుంటామని నమ్మకం ఉంది. ఎక్కడైతే సమస్య రాబోతుంది అంటే 30% టార్గెట్ అనేది మోస్ట్లీ 4 వీలర్ అలానే ట్రక్కింగ్ సెక్టర్ ఏదైతే హెవీ డ్యూటీ సెక్టర్ ఉందో అక్కడ ప్రైస్ ప్యారిటీ అంటే మనం రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ కంపేర్ చేసుకుంటే ప్రైస్ ఇంకా చాలా డిఫరెన్స్ ఉంది. సో అక్కడ కానీ ప్రభుత్వం, ఇండస్ట్రీ కలిసి కొంచెం టెక్నాలజీ కానీ కొంచెం కాస్ట్ని కానీ తగ్గించగలిగితే నాకు తెలిసి ఆ 2030 టార్గెట్ 30 at 2030 అసాధ్యమైతే కాదు, ఖచ్చితంగా అది చేరుకునే దశగానే ఉంది. కానీ ప్రస్తుతం 8%లో ఉన్నాము. కానీ దాన్ని 30 రీచ్ అవ్వాలంటే కేటగిరీ వైజ్ కూడా మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటే అనేది ఆలోచిస్తే బాగుంటుంది. అంటే ఆ సానుకూలతలతో పాటు ఇంకా సవాళ్ళు ఏమున్నాయండి? సవాల్ మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనం వినే ఉంటాము, మన పక్క దేశంతో మనకుండే ఏదైతే మనం మిడిల్ ఈస్ట్ వల్ల ఆయిల్ అయితే ఎలా అయితే మనం క్రైసిస్ ఫేస్ చేస్తున్నామో, ఇప్పుడు మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాంట్లో మెయిన్ కాంపోనెంట్ బ్యాటరీ యొక్క ఖర్చు ఆల్మోస్ట్ 40 నుంచి 50% ఉంటుందండి వెహికల్లో. ఆ బ్యాటరీ అనేది చాలా వరకు ఆల్మోస్ట్ 90% మనం ఒక్క చైనా దేశం పైన ఆధారపడి ఉన్నామండి. సో ఆ బ్యాటరీ కానీ రేపొద్దున చైనా ఏదైనా రెస్ట్రిక్షన్స్ తీసుకొస్తే, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక రెస్ట్రిక్షన్ రేర్ ఎర్త్ మోటార్స్ అనే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఏదైతే కావాలో ఆ రెస్ట్రిక్షన్ తీసుకురావడం వల్ల చాలా కంపెనీస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేయాల్సిన పరిస్థితి కూడా వచ్చిందండి. సో మనం ఈ పాలసీస్ 20 at the rate 30 ఇదంతా కూడా చాలా బాగుంటుంది. కానీ అసలు మనం డిపెండెన్సీ ఎట్లా ఉంది, ఆయిల్ పైన ఎలా అయితే ఉందో, ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్ చూస్తే కూడా మన డిపెండెన్సీ చాలా వరకు అలానే ఉందండి. సో అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎట్లా అది డిపెండెన్సీ తగ్గించే అనేది ఆలోచించాల్సి ఉందండి. రైట్ సార్. వెంకట్రామ్ గారు, ఈవీ సెగ్మెంట్లో ప్రస్తుతం జరుగుతున్న అమ్మకాల్లోనూ చాలా వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయి, పల్లెలకు చేరువ కావటం లేదు అనే విశ్లేషణలు ఎలా చూస్తారండి? విలేజెస్ అంటే మనకి ఇండియాలో వీ హ్యావ్ 6 lakh విలేజెస్ అమ్మా. అవుట్ ఆఫ్ ది 6 lakh విలేజెస్ ఈ రోజు కూడా ఈవెన్ టుడే 40% ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ యాక్సెసిబుల్. అంటే రీచ్ అవ్వడానికి పేవ్డ్ రోడ్స్ లేవు. త్రూ ఎనీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు రీచ్ అట్లీస్ట్ 2.2 lakh విలేజెస్ ఆఫ్ ఇండియా. తర్వాత ఏమిటంటే విలేజర్స్ మైండ్ సెట్, దే ఆర్ స్లో లెర్నర్స్ జనరల్గా. తర్వాత వాళ్ళ ప్రయారిటీస్ వేరు. తర్వాత ఏదైనా టెక్నాలజీని అడాప్ట్ చేయడానికి అర్బనైట్స్ ఫోర్ ఫ్రంట్లో ఉంటారు, కానీ రూరలిస్ట్ దే టేక్ ఎ బ్యాక్ సీట్. మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నా, పర్చేజింగ్ పవర్ తీసుకున్నా కూడా రూరలిస్ట్కి యాజ్ కంపేర్ టు అర్బనైట్స్ వాళ్ళ నీడ్స్ కూడా, అవసరాలు కూడా, రూరల్ పీపుల్ అవసరాలు వేరు, అర్బన్ పీపుల్ అవసరాలు వేరు. ఇప్పుడు అర్బనైట్స్కి కార్ మేబీ ఏ నెసెసిటీ, మేబీ 2 వీలర్ మేబీ ఏ నెసెసిటీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ రూరలిస్ట్ వాళ్ళకి కార్ అనేది నెసెసిటీ కాదు ఇన్ మోస్ట్ కేసెస్. అందువల్లే కార్ ఓనర్షిప్ ఓవరాల్ ఇండియాలో 8% ఉంటే రూరల్ ఏరియాస్లో 4% ఉంది. అయితే 2 వీలర్ విషయంలో వేరియేషన్స్ అంత ఎక్కువ లేవు. ఎట్ ది సేమ్ టైం మనకి ఉన్న 29 స్టేట్స్లో డిఫరెంట్ స్టేట్స్కి ఇంటర్ స్టేట్ కంపారిజన్ చేస్తే గుజరాత్ ఈజ్ నాట్ ద కేస్ విత్ బీహార్ అండ్ రాజస్థాన్ ఈజ్ నాట్ ద కేస్ విత్ తమిళనాడు. అలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వీళ్ళకి కొన్ని అపోహలు ఉన్నాయమ్మా. ఈ రూరల్ ఏరియాస్లో కొన్ని అపోహలు ఉన్నాయి. మెయిన్ అపోహ ఏమిటంటే టు వాట్ ఎక్స్టెంట్ దిస్ ఈవీ ఈజ్ డిపెండబుల్. తర్వాత సర్వీస్ స్టేషన్స్ ప్రాబ్లం ఉంది, ఛార్జింగ్ ఇష్యూస్ ఉన్నాయి.
తర్వాత అప్ ఫ్రంట్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, అప్ ఫ్రంట్ దే హ్యావ్ టు పే, ఫస్ట్ చాలా ఎక్కువ పే చేయాలి. తర్వాత గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ డిఫరెంట్ స్కీమ్స్ ఆఫర్ చేసినా కూడా ఆ అవేర్నెస్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి రూరల్ ఏరియాస్లో. ఇట్ టేక్స్ మోర్ టైం అండి. ఇది గేరప్ అవుతుంది, బట్ ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం యాజ్ కంపేర్ టు అర్బన్ ఏరియాస్. ప్రదీప్ గారు, ఇప్పుడు ఈవీల కోసం చైనా వంటి దేశాలపై ఆధారపడటం సేఫేనంటారా? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఇది కూడా ఒక కంట్రోల్ మెకానిజం అవ్వచ్చండి. జియో పాలిటిక్స్ లో ఒక సింగిల్ కంట్రీ పైన డిపెండ్ అయితే ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కానివ్వండి, మోటార్స్ కానీ, అది ఖచ్చితంగా చాలా రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే చైనా గ్లోబల్ గా వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ 2000 ఎర్లీ 2000s లోనే వాళ్ళు స్టార్ట్ చేశారండి ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్సెంటివ్స్ కానివ్వండి. ప్రతి లెవెల్లో వాళ్ళు ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ డిమాండ్ చూడలేదండి, సప్లై సైడ్ అంటే బ్యాటరీ ఒక ఇన్సెంటివ్స్, బ్యాటరీ కాంపోనెంట్స్ కి ఇన్సెంటివ్స్, అట్లనే ఈ క్రిటికల్ మినరల్స్ ఒక ప్రాసెసింగ్ ఇన్సెంటివ్స్, అవన్నీ కూడా చాలా ప్లాన్డ్ గా చేశారండి. ఈరోజు చూస్తే ప్రపంచంలో 90% బ్యాటరీస్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయో ప్రపంచంలో అవన్నీ కూడా చైనా దేశం నుంచే అవుతున్నాయండి. అది ఇండియా ఒక్కదానికి సమస్య కాదు, చాలా కంట్రీస్ కూడా దీని గురించి ఆలోచిస్తున్నాయి. సో చైనా +1 స్ట్రాటజీలో చాలా కంట్రీస్ ఇండియా వైపు కూడా చూస్తున్నాయి. సో దీన్ని గుర్తుపెట్టుకుని మనం గవర్నమెంట్ కూడా ప్రయత్నిస్తుంది. PLI స్కీమ్ తీసుకొచ్చింది బ్యాటరీ కాంపోనెంట్స్ కి, కానీ మరి బ్యాటరీస్ కి, కానీ అక్కడ మనం చూస్తే ఇంకా డిపెండెన్సీ, ఆ బ్యాటరీస్ తయారు చేయడానికి మెషినరీ, దాని టెక్నాలజీ చూసుకున్న అవన్నీ కూడా చాలా డిపెండెన్సీ ఉన్నాయండి ఇంకా చైనా పైన. సో ఇంకా చాలా చేయాల్సి ఉంది దీని గురించి. ఎందుకంటే రేపొద్దున మిడిల్ ఈస్ట్ ఎట్లా అయితే ఇది కంట్రోల్ అయిందో హర్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్, రేపొద్దున చైనా కూడా మనం ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసినా బేసిక్ కాంపోనెంట్ సెల్స్ మనం తయారు చేయకపోతే వాటిని చైనా ఎప్పుడన్నా బ్లాక్ చేయొచ్చండి. దానివల్ల మన ఇండస్ట్రీ కూడా ఎప్పుడన్నా సరే మళ్ళీ ఇలాంటి క్రైసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్. వెంకట్రామ్ గారు, ఇప్పుడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు, పన్ను రాయితీలు, ఛార్జింగ్ మౌలిక వసతుల కోసం ప్రోత్సాహకాలు ఎన్నో చేస్తున్నాయి, కానీ వాటిపై అంతే స్థాయిలో అసలు అవగాహన కల్పిస్తున్నారండి? దాంట్లో చాలా వైడ్ గ్యాప్ ఉందమ్మా. ఎందుకంటే ఆ పాలసీ మేకింగ్ జరుగుతూ ఉంది, బట్ ఇంప్లిమెంటేషన్కి ఆ మధ్యలో గ్యాప్ ఈజ్ దేర్. అసలు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి అనేది చాలామందికి, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చాలామందికి తెలియదు. సో it is the high time that the intentions of this central government, they have got to be propagated in a befitting manner in both urban pockets and rural pockets. అది జరగాలి. అన్ఫార్చునేట్గా ఆ గ్యాప్ చాలా ఉందమ్మా. ఇప్పుడు మా సర్కిల్స్లో చాలా మంది చూస్తున్నాము, కరెక్ట్గా ఏమిటి బెనిఫిట్స్ ఉన్నాయంటే ఆ డీలర్ దగ్గరికి వెళ్తే తప్ప బెనిఫిట్స్ తెలియట్లేదు. ఇప్పుడు జిఎస్టీ ఫిటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద జిఎస్టీని 5% తగ్గించారు, అలాగే చార్జర్స్ మీద జిఎస్టీ 18% నుంచి 5% తగ్గించారు. సో దేర్ ఆర్ సో మెనీ ఇన్సెంటివ్స్ ఆర్ దేర్. అలాగే గవర్నమెంట్ టాప్ ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకంటే మన డెలిగేషన్ ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు 3-4 కంట్రీస్ విజిట్ చేసి, పర్టికులర్లీ లండన్. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఇన్ లండన్. లండన్ డబుల్ డెక్కర్ bus system is the best in the world. So London is boasting of that, particularly electrical vehicles. So zero pollution, zero emission, cleanliness, and వాళ్ళు అసలు హార్న్ కూడా ప్రెస్ చేయరమ్మా. సో ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి యూనియన్ గవర్నమెంట్ దే కేమ్ అవుట్ విత్ ఏ పాలసీ డాక్యుమెంట్, అండ్ 147 crores ఆఫ్ ఇండియన్స్కి అది డిసిమినేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. బట్ దేర్ ఆర్ సో మెనీ బ్యారియర్స్ ఇన్ బిట్వీన్. అందువల్ల డెఫినెట్గా ఇట్ ఈస్ ది హై టైం. ఎందుకంటే మనకి ఎన్నో ట్రాన్స్పోర్టేషన్, ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ ఇవి ఉన్నాయి. అలాగే మనం ఐటీఐ లెవెల్లో కూడా డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని టార్గెట్ చేసుకొని మనం అకార్డింగ్లీ దీని సిలబీలో పెట్టే, ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది కొన్నాళ్ళు ఒక 15-20 years పోయిన తర్వాత అసలు పెట్రోల్ రన్, డీజిల్ రన్ వెహికల్స్ అనేది దే విల్ బికమ్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. సో అందువల్ల అది ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ 80 to 90%. కాకపోతే దాన్ని మనం ప్రిపోన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోపు మనకి యాజ్ అవర్ ఫ్రెండ్ సెడ్, నేషన్ ఎక్స్చెకర్ లయన్స్ షేర్ మనకి ఇండియా ఎక్స్చెకర్ ఆయిల్ ఇంపోర్ట్స్కి పోతుందమ్మా. అందువల్ల డెఫినెట్గా మనందరి గురుదర బాధ్యత. సో ఎవ్రీ సివిలియన్
should get educated, and we should opt for, say, electric vehicles, be it two-wheeler or three-wheeler or four-wheeler, whatever the case may be. And certainly we need to go for alternative energy sources. ప్రదీప్ గారు, ఇప్పుడు సార్ చెప్పినట్టు మరి భారతదేశ ఈవీ తయారీ రంగంలో ఇంకా అసలు ఎక్కడెక్కడ మెరుగుపడాల్సిన అవసరం ఉంది, అందులో భాగస్వామ్యం అవకాశాలు అందుకోవడంలో మన తెలుగు రాష్ట్రాల పాత్ర ఎలా ఉందండి? సో ప్రధానంగా దీంట్లో ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తే మేడం మనం 3 అంశాలు చూడాల్సి ఉంది. ఒకటి అప్ స్ట్రీమ్, మిడ్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అండి. సో ప్రస్తుతం మన తయారీ అంతా కూడా సెల్స్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండి, చైనా లాంటి దేశాల నుంచి. మనం దాన్ని అసెంబుల్ చేసి మోస్ట్లీ అసెంబ్లీ వర్క్ అవుతుందండి ఇండియాలో. సో కానీ దాన్ని అసెంబ్లీ దాటి మనం ముందుకెళ్తేనే కానీ ఇది కంట్రోల్ మనం తెచ్చుకోలేమండి ఈ సెక్టర్లో. సో దానికి ప్రధానంగా అప్ స్ట్రీమ్లో మనం చూసుకుంటే దానికి కావాల్సిన క్రిటికల్ మినరల్స్, లిథియం కానివ్వండి, కోబాల్ట్ కానివ్వండి, నికెల్ కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశంలో ఇప్పుడు వరకు జరిగిన సర్వేస్లో అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, మన దగ్గర లేవు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏ కంట్రీస్లో అయితే ఉన్నాయి, ఆస్ట్రేలియా కానివ్వండి, అట్లయితే ఆఫ్రికా కానివ్వండి, అర్జెంటీనా, చిలే ఇలాంటి లాటిన్ అమెరికన్ దేశాలతో ఆల్రెడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ ఇంకా చాలా జరగాల్సి ఉంది. ఎందుకంటే ఒక్క మైన్ ఈ రోజు మనం స్టార్ట్ చేస్తే సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుందండి రేపొద్దున అది ప్రొడక్షన్ స్టార్ట్ అవడానికి. సో ప్రభుత్వం ఖచ్చితంగా కమర్షియల్ ఆల్రెడీ మైన్స్ ఏవైతే ఆపరేషన్లు ఉన్నాయో వాటితో కొలాబరేట్ చేయాలండి. అలానే ప్యారల్ గా కొత్త మైన్స్ తో కూడా కొలాబరేట్ చేయాలండి. అలానే భారతదేశంలో కూడా కొత్త అన్వేషణలు చేయాలి. జియోలాజికల్ సర్వే కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ తో కలిసి ఖచ్చితంగా అన్వేషణ చేయాల్సి ఉంది రేపొద్దున. లేదంటే ఆయిల్ ఎలా అయితే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ క్రిటికల్ మినరల్స్ కూడా ఇది కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ కాదండి, ఇది డిఫెన్స్ కానివ్వండి, మిగిలిన సెక్టర్స్ కూడా ఈ క్రిటికల్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్. అలానే రేర్ ఎర్త్ మినరల్స్ ఇప్పుడు ఈ మధ్యన మనం చూసాం తెలుగు రాష్ట్రాలు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో రేర్ ఎర్త్ కారిడార్ అనేది గవర్నమెంట్ ఇప్పుడు ఫోకస్ చేయబోతుంది. అది కూడా మనం కేవలం ఓన్లీ ఒక మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా అది ప్రాసెసింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ముందుగానే అన్వేషించాలండి. ఇప్పుడు రెండోది చూస్తే మిడ్ స్ట్రీమ్ అండి, అంటే ఒక మినరల్ మనకు దొరికాక దాన్ని ప్రాసెసింగ్ చేయడం. చైనా దగ్గర కూడా ఈ మినరల్స్ ఏమీ లేవండి, వాళ్ళ దగ్గర కూడా రేర్ ఎర్త్స్ ఉన్నాయి కానీ లిథియం ఇవేమీ లేవు. కానీ వాళ్ళు ఈ రోజు ప్రాసెసింగ్ లో వరల్డ్స్ నెంబర్ 1 అండి చైనా. ఎందుకంటే ఆ మినరల్స్ ఎప్పటి నుంచో వాళ్ళ ఆఫ్రికా దేశాలతో ఆ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాని ప్రకారం చాలా ఆఫ్రికన్ కంట్రీస్ తో వాళ్ళు కొలాబరేషన్ వల్ల మినరల్స్ చైనాలోకి వస్తున్నాయి, చైనాలో ప్రాసెస్ అవుతున్నాయండి. కానీ ఈరోజు ఇండియాలో ఒక్క క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్ కావాలో లేవండి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. సో ప్రాసెసింగ్ పార్క్ స్టార్ట్ చేయబోతున్నారండి. దీన్ని మన తెలుగు రాష్ట్రాలు కానీ అందిపుచ్చుకుంటే ఒక లిథియం ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, ఒక నికెల్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ మనం తెలుగు రాష్ట్రాలు అందుబాటులో తెచ్చుకుంటే ఇవి ఇండస్ట్రీ మొత్తం కూడా మనం ప్లాన్ చేసుకున్నట్టు ఉంటదండి. అలానే డౌన్ స్ట్రీమ్ చూసుకుంటే సెల్ కాంపోనెంట్ ఏదైతే నేను చెప్పానో మీకు లిథియం మినరల్ ప్రాసెస్ అయ్యాక దాని క్యామ్ మెటీరియల్ అంటారండి, క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్, యానోడ్ యాక్టివ్, అవి కూడా మొత్తం చైనా కంట్రోల్ ఉంది. సో గవర్నమెంట్ కేవలం ఒక బ్యాటరీ ఇన్సెంటివ్, ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సెంటివ్ కాకుండా ప్రతి స్టేజ్ లోను ప్రతి లెవెల్లోనూ ఇండస్ట్రీతో కలిసి ఎక్కడ గ్యాప్ ఉంది, ఎక్కడ వైబిలిటీ గ్యాప్ ఉందని ఆలోచించి అక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తూ, అలానే ప్రైవేట్ సెక్టర్ తో ఒక గ్లోబల్ కాంపిటీషన్ లెవెల్లో మనం తీసుకురాగలిగితే కానీ ఈ సెక్టర్ లో మనం ముందుకెళ్ళామంటే తెలుగు రాష్ట్రాలు చాలా అవకాశం ఉంది. ప్రభుత్వాలు కానీ ఓన్లీ సెల్ కాంపోనెంట్స్ కానివ్వండి, ఓన్లీ బ్యాటరీస్ కానీ ఇన్సెంటివ్స్ తీసుకురాగలిగితే, జపాన్, ఆస్ట్రేలియా కొలాబరేషన్ కూడా యూజ్ చేసుకుని అమెరికాతో ఈ సెల్ బ్యాటరీస్ కానీ మనం తెచ్చుకోగలిగితే చైనా +1 స్ట్రాటజీలో, అప్పుడు రేపొద్దున మనకు మిడిల్ ఈస్ట్ ఇప్పుడు వచ్చిన క్రైసిస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో క్రైసిస్ ఉండదండి. రైట్ సార్. వెంకట్రామ్ గారు, 2030 నాటికి ఈవీ రంగంలో 1 కోటి ఉద్యోగాలు వస్తాయని అంచనా. అందుకోసం ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను ఎలా భర్తీ చేయాలి, ఏం చెప్తారు? ఇప్పుడు మన లిటరేట్స్ ఉన్నారు కానీ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ కాంపిటెంట్ యూత్ వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ గ్రాడ్యుయేట్స్. సో వాళ్ళలో ఎంతమంది దే ఆర్ ఎంప్లాయబుల్ అనేది ఇట్స్ ఏ బిగ్ క్వశ్చన్. అలాగే ఈ రంగంలో ఎన్నో అవకాశాలు దాదాపు యాజ్ పర్ ప్రిడిక్షన్స్ యాజ్ యు సెడ్ రైట్లీ రౌండ్ అబౌట్ 1 crore జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి యాజ్ పర్ ప్రిడిక్షన్స్. కాకపోతే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ని ఫ్రీ చేసి గ్రాప్ చేయడానికి కాంపిటెంట్ మ్యాన్ పవర్ని తయారు చేయాల్సిన గురుతర బాధ్యత మన సొసైటీ మీద ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మీద ఉంది.
సో అందువల్ల ఇక్కడ నో కాస్ట్ నో ప్రాఫిట్ బేసిస్తో వెళ్ళి, ఎందుకంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద పబ్లిక్. సో డెఫినెట్గా all educational institutes with no exception, they have to offer online certificate courses with minimal price. For that matter, if it is a public university, for no price. ప్రొఫెషనల్గా వాళ్ళని ట్రైన్ చేసి ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ చేయడం కష్టం చేసి, వీ మస్ట్ బి ఏబుల్ టు ప్రిపేర్ ప్రొఫెషనల్లీ కాంపిటెంట్ మ్యాన్ పవర్ సో దట్ ఉన్న అవకాశాలని గ్రాప్ చేసి ఆ జాబ్లో జాయిన్ అయిన తర్వాత వీ మస్ట్ బి ఏబుల్ టు డూ జస్టిస్ ఫర్ దట్. కొంతమంది చూస్తున్నాం దే ఆర్ ఆక్యుపైయింగ్ పొజిషన్, బట్ రాబోయే 20-30 ఇయర్స్లో పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అనేవే కనిపించవు, మొత్తం ఈవీ వెహికల్స్ అని చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగా, ట్రాన్స్పోర్టేషన్ తగ్గట్టుగా మన ఇండియన్ రోడ్స్ కూడా ఎలా మారాలంటారు? పర్టికులర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్గా ఇప్పుడు ఇన్ అనదర్ 3-4 years ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రంట్ ఇప్పుడు చాలా ఎన్నో ప్రాజెక్ట్స్ వస్తున్నాయమ్మా, పబ్లిక్కి తెలియదు. 2-3 yearsలో ది ఫేస్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్, ఎందుకంటే దాదాపు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఆల్రెడీ దే ఆర్ అండర్ వే నియరింగ్ కంప్లీషన్. ఇవి డెఫినెట్గా ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఫ్రెండ్లీగానే డిజైన్ చేస్తున్న ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూడింగ్ ఈ లాజిస్టిక్స్ ఫర్ ట్రక్, డెడికేటెడ్ ట్రక్ కారిడార్స్ దే ఆర్ కమింగ్ అప్. అలాగే మీకు ట్రైన్ రూట్స్ కూడా డెడికేటెడ్ రూట్స్ ఫర్ కార్గో ట్రాఫిక్, సో దే ఆర్ కమింగ్ అప్. అందువల్ల డెఫినెట్గా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ పబ్లిక్ ఖచ్చితంగా వాళ్ళు కనుక అడాప్ట్ చేసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటున్నారు కదా, ఆ మోడల్లో మనం ఒక ఇంక్లూజివ్ అప్రోచ్లో వెళ్తే డెఫినెట్గా ది ఇంటెన్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ వుడ్ బి డెఫినెట్లీ ఫుల్ఫిల్డ్ ఓన్లీ విత్ పబ్లిక్ పార్టిసిపేషన్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రదీప్ గారు, వెంకటరామ్ గారు, ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.